Hi students, welcome to portfolio investment class. In today's class, we are going to discuss about portfolio management process. Dear students, in the last few classes, we have discussed several important topics. I will share what we have discussed. Okay, later I will go to uh, the important topic. So this is the syllabus. Okay, in the first unit, we have already prepared videos also on these topics. Concept of management, investment versus speculation, security investment versus non-security forms of investment, investment environment in India. Sudhir, ఏం టచ్ చేయదు మొబైల్ ప్లీజ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, తర్వాత మీనింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, నేచర్, ఇది ఒక రోజు చేసుకున్నాం. తర్వాత స్కోప్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అది అయిపోయింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్ ఈ క్వశ్చన్ మనము డిస్కస్ చేస్తున్నాం. అంటే మనం మర్నాడు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయబోతున్నాం. రేపు హాలిడే, క్రిస్మస్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ క్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడాను హ్యాపీ అడ్వాన్స్డ్ క్రిస్మస్ టు ఆల్ ద ఓకే students. So in today's class, in a simple way with wonderful examples, I am going to discuss portfolio management process. Right, students? So now I will share the screen of today's topic. Let us go to today's topic, that is understanding portfolio management process. Right? I think for everybody this is visible. మీ అందరికీ కనపడుతుంది అనుకుంటున్నాను. చూడండి, సింపుల్ గానే ఉంటాయి క్వశ్చన్ మ్యాటర్ అంతా. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్. ఓకే, portfolio management involves making strategic investment decisions and managing a portfolio to achieve specific financial goals. In India, effective portfolio management is critical due to the country's diverse investment options, economic conditions, and tax policies. Here is a concise explanation of the process. Dear students, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏమంటే, చిన్న డోర్ వేసుకో, ఇది ఓకే. Portfolio management involves making strategic investment decisions and managing a portfolio to achieve specific financial goals. మనకు ఒక నిర్దిష్టమైన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పోర్ట్ఫోలియోను మనం నిర్వహించుకోవాలి. ఓకేనా? ఎందుకు అంటే, ఇక్కడ మన దేశంలో పరిస్థితులు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, పన్ను విధానాలు కావచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి ఏమంటే, సెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్. మనం లక్ష్యాలు ఏర్పరచుకోవాలా. ఆ తర్వాత మనము ఆస్తులలో పెట్టుబడి పెట్టాలి. తర్వాత ఓకేనా, సెక్యూరిటీ, ఏ సెక్యూరిటీ అయితే బాగుంటుందో సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలా, పోర్ట్ఫోలియోను. చూద్దాం ఏంటి అనేది. తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని గమనిస్తూ ఉండాలా, రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలా. ఆ రకంగా మనం ఒక 5 ఇంపార్టెంట్ స్టెప్స్ను మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. సెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్ అంటే, ఇది మనం ప్రశ్నించుకోవాలి. వాట్ ఆర్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ హౌ మచ్ రిస్క్ ఆర్ యూ విల్లింగ్ టు టేక్? ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. నీ యొక్క ఆర్థిక లక్ష్యాలు ఏంటి, నువ్వు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని ప్రశ్న వేసుకున్నప్పుడు
ఏమి ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే మన యొక్క ఆర్థిక లక్ష్యాలు ఏం ఏం సంపాదించాలనుకున్నావు అనేది చూసుకొని ఎంత నువ్వు రిస్క్ భరించగలవు అనేది కూడాను మనం ఐడెంటిఫై చేయాలి. మన గోల్స్ షార్ట్ టర్మ్లో ఉండొచ్చు, అంటే 1 ఇయర్ ఉండొచ్చు. ఓకేనా? 1 ఇయర్. లేదంటే మీడియం టర్మ్ ఉండొచ్చు, 1 ఇయర్ టు 5 ఇయర్స్. లేదా లాంగ్ టర్మ్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఎబోవ్ అనమాట, 15 ఏళ్ళు 20 ఏళ్ళు. ఇట్లా గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్కు ఒక టర్మ్ ఉంటుంది. షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఎమర్జెన్సీ ఫండ్, ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఉన్నట్టుండి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అలాంటి వాటి కోసం. మీడియం టర్మ్ ఒక 5 సంవత్సరాలు పిల్లల చదువులకు అవసరం అవుతుంది. లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ కావచ్చు, లేదంటే పిల్లల మ్యారేజ్ కావచ్చు. ఇట్లా. తర్వాత రిస్క్ టాలరెన్స్, ఎంత రిస్క్ నువ్వు భరించగలవు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇవి. సో ఎగ్జాంపుల్ చూడండి, అంటే రిస్క్ గోల్, రిటైర్మెంట్ గోల్, రిటైర్ అయిన తర్వాత నా చేతిలో 2 కోట్లు ఉండాలా, అంటే 30 ఏళ్ళ తర్వాత. అంటే నువ్వు 25 ఏళ్ళ వయసు నీకు ఉన్నప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఏమని, నేను 30 ఇయర్స్ తర్వాత నాకు 2 crores నా అకౌంట్లో ఉండాలా, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలా అనేది. ఇట్లా అన్నమాట. లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది, అది కొంచెం హై రిస్క్తో కూడుకున్నది. ఓకేనా? అదే ఎడ్యుకేషన్ గోల్, పిల్లలకు సంబంధించి. పిల్లల చదువు మరీ ముఖ్యంగా ఒక 12 ఇయర్స్, ఎప్పుడు 5 ఇయర్స్ తర్వాత, నీ పిల్లలు పుట్టిన 5 ఏళ్ళ తర్వాత నుంచి ఆ, వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు కావచ్చు, లేదంటే 5th క్లాస్ నుంచి డిగ్రీ వరకు. ఇట్లా ఒక ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి ఎంత కావాలి, 25 lakhs. ఓకేనా? ఒక మోడరేట్ రిస్క్. మనము ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు విత్ ఇన్ 1 ఇయర్ అంటే షార్ట్ టర్మ్ అవుతుంది, 1 to 5 years అంటే మీడియం టర్మ్ అవుతుంది. ఓకేనా? అదే మనము లాంగ్ టర్మ్ అంటే అబోవ్ 5 ఇయర్స్ అవుతుంది. కానీ ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ జనరల్గా ఒక ఉదాహరణతో, ఇక ఇమాజినరీ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే 60 ఇయర్స్ మన లైఫ్ అనుకున్నప్పుడు 25 ఇయర్స్ నుంచి మనం ప్లాన్ చేసుకుంటే ఆ రిటైర్మెంట్దేమో లాంగ్ టర్మ్ అవుతుంది, ఎడ్యుకేషన్ సంబంధించి మీడియం టర్మ్ అవుతుంది. మనం ఉన్నట్టుండి డబ్బు కావాలనుకున్నప్పుడు అది మనకు ఎమర్జెన్సీ ఫండ్ షార్ట్ టర్మ్ అవుతుంది. అట్లా. సో ఈ రకంగా మనతో డబ్బు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకోవాలి. అది సెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్. ఇక రెండోది అసెట్ అలొకేషన్, ఎలాంటి వాటిలో పెట్టుబడి పెట్టాలా. ఓకే. హౌ డు యూ డివైడ్ యువర్ 5 lakhs? ఎగ్జాంపుల్ అంటే మన ఎగ్జాంపుల్ ఒక 5 lakhs అనుకుందాం. 5 లక్షల డబ్బును మనం ఏ రకంగా అసెట్స్లో పెట్టాలి అనేది. సో అసెట్ అలొకేషన్ ఇన్వాల్వ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ వేరియస్ అసెట్ క్లాసెస్ లైక్ ఈక్విటీ, డెట్, గోల్డ్. అంటే మనం ఎన్నుకున్నది ఈ అసెట్స్, ఈ 3 రకాల అసెట్లు. ఒకటి ఈక్విటీ వాటాలు, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వాటాలు అని అర్థం. డెట్, డెట్ అంటే ప్రైవేట్ కంపెనీలు, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు డిబెంచర్లు తీసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ బాండ్లు కూడా తీసుకోవచ్చు. అది ఏదైనా కూడా డెప్ట్ కిందే వస్తుంది, అప్పు. తర్వాత గోల్డ్, ఏదైనా కావచ్చు, లలిత జ్యువెలరీ కావచ్చు, జిఆర్టీ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఎక్కడో ఒక చోట నువ్వు మంత్లీ పెట్టుబడి పెట్టడం. అట్లా. సో దీన్ని ఎట్లా పెట్టుబడి పెడతాము అనేది ఇంపార్టెంట్. సో దాని ఈ 5 lakhsని మనం ఏం చేయాలి, ఈ ఆస్తులకు అలొకేట్ చేయాలా, పంపిణీ చేయాలా. సో దీనికి 60%, 5 lakhsలో 60% అంటే 5 lakhsలో 60% అంటే 5 6 are 30, 3 lakhs అవుతుంది. ఓకే. 5 lakhsలో 30% అంటే 5 3 are 15, 1,50,000 అవుతుంది. 5 lakhsలో 10% అంటే 5 10 are 50, 50,000. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈక్విటీలో 3 లక్షలు, స్టాక్స్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. అదే డెట్, ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట, అంటే ఫిక్స్డ్గా మనకు వడ్డీ వస్తూ ఉంటుంది. ఇది ఎంత, డెట్లో 1.5 lakhs. 10 10% గోల్డ్లో, ఎందుకంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులలో ఒక తండ్రికి కూతురు ఉందనుకోండి, గోల్డ్ ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది అప్పుడు, లేదంటే భార్యకే అవసరం అవుతుంది. ఓకేనా? సో గోల్డ్ అవసరం అవుతుంది. అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్, మనం ఖర్చు అనుకోకూడదు. గోల్డ్ కొనుక్కోవడం అనేది పొరపాటున మీరు
చాలా మంది పేరెంట్స్కి రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది, గోల్డ్ అనేది ఖర్చు కానే కాదు. బాగా అబ్జర్వ్ చేయండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇది. ఆ, నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. సో గోల్డ్ 2000 మార్చ్ లోపల కొన్నప్పుడు 37,000 అయింది. ఓకే. సో ఇప్పుడు 80,000 ఉంది. ఇప్పుడు ఏదో ఒక చిన్న ఫ్లాట్ కొనాలనుకుంటే దాన్ని మనం గోల్డ్ తనఖా పెడితే తులం మీద ఎంత ఇచ్చారు తెలుసా? 60,000 ఇచ్చారు తులం మీద. నేను కొన్నది 37,000. ఇప్పుడు దాని వాల్యూ 80,000. దాంట్లో 75% వాల్యూ 60,000 ఇచ్చారు తులానికి వచ్చి. ఉం? అంటే ఏమి? ఇప్పుడు దాన్ని మనం బ్యాంక్లో పెట్టి దానికి ఎంత ఏదో అగ్రికల్చర్ ఏదో పాస్బుక్ ఉంటే మనకు సేమ్ పాస్బుక్ అట్లా ఉంటే దాన్ని అటాచ్ చేసి ఇస్తే మనకు 75 పైసలు వడ్డీ. అంతే వడ్డీ. అదే బయట తెచ్చుకుంటే రూపాయల నుంచి రూపాయల వరకు లాగుతారు. ఆ రకంగా మనకు గోల్డ్ హెల్ప్ అవుతుంది. సో గోల్డ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. సో అట్లా మనం అసెట్ అలొకేట్ చేసుకోవాలి. నెక్స్ట్, సెక్యూరిటీ సెలెక్షన్. సెక్యూరిటీ సెలెక్షన్ అంటే అర్థం ఏంటంటే నీకు ఇక్కడ ఏవి బాగుంటాయి అనేది. సెక్యూరిటీస్ అంటే అర్థం ఇక్కడ స్టాక్సా, మ్యూచువల్ ఫండ్సా, బాండ్సా, ఇట్లా నీ మనస్తత్వానికి, నీ యొక్క పెట్టుబడి విధానానికి, నువ్వు రిస్క్ తీసుకునే విధానానికి ఏవి బాగుంటాయి అనేది సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవాలా. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, ఉన్న 3 లక్షల్లో ఆల్రెడీ మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఈక్విటీలో 3 లక్షలు అన్నాం కదా. ఆ ఈక్విటీలో కూడాను మళ్ళీ ఇగో ఆ 3 లక్షలను కూడాను ఏం చేస్తున్నాము, ఎగ్జాంపుల్ కోసం 1.5 లక్ష లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్ఫోసిస్, రిలయన్స్లో పెట్టినాము. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఆ 3 లక్షలనే కనెక్ట్ చేస్తున్నాను. ఈ 1 లక్ష ఏమో ఏం చేస్తున్నాము, మిడ్ క్యాప్ స్టాక్స్లో, హెచ్డిఎఫ్సిలో. ఇంకో 50,000 ఏమో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్స్. ఎగ్జాంపుల్ అంతే, మీకు అర్థం కావడానికి ఇమాజినరీ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మ్యాచ్ అయిపోయిందా? ఈక్విటీ ఎట్లా పెట్టుబడి పెట్టినాను అంటే నేను ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలనుకున్నాను, అది అసెట్ అలొకేషన్. ఆ తర్వాత సెక్యూరిటీ సెలెక్షన్, ఏది పక్కాగా నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని సెక్యూరిటీ సెలెక్షన్ అంటాము. లార్జ్ క్యాప్ స్టాక్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్లో 1.5 లక్ష, హెచ్డిఎఫ్సి లైఫ్, డాబర్ కంపెనీలో 1,50,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, అట్లా 3 లక్షలు మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిందా? ఇప్పుడు నేను గోల్డ్కి డెట్కి వస్తున్నాను. డెట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, వడ్డీ రూపంలో వస్తుంది. ఈ స్టాక్స్ సంబంధించి నాకు డివిడెండ్ వస్తే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్, డెప్ట్, మ్యూచువల్ ఫండ్స్ వడ్డీ వస్తుంది అనమాట. ఆ 1.5 లక్ష ఎట్లా పెట్టుబడి పెట్టినానని చూద్దాం. ఓకేనా? సెక్యూరిటీ సెలెక్షన్ కింద అది చూస్తే ఓకే, 75,000 ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంకొక 75,000 మ్యూచువల్ ఫండ్స్ డెట్, హెచ్డిఎఫ్సి కార్పొరేట్ బాండ్ అంట. ఓకేనా? సో అది ఇక 50,000 అంటే ఇప్పుడు ఎంత అయిపోయింది, నేను మొత్తం 3.5 లక్ష, 3 లక్షలు ప్లస్ 3 లక్షలు ప్లస్ 1.5 లక్ష, 4.5 లక్షలు, ఇక 50,000. దీంట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్లోనే పెట్టుబడి పెట్టినాను. ఇగో ఈ రకంగా ఏం చేస్తాను, నేను సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఇక్కడ జనరల్గా డివైడ్ చేశాను. ఎక్కడ చేశాను జనరల్గా? 3, 1.5, 50 అని జనరల్గా డిసైడ్ చేశాను. అది అసెట్ అలొకేషన్. ఇక్కడ సెక్యూరిటీ సెలెక్షన్ అంటే స్పెసిఫిక్గా వెళ్ళిపోయాను. అంటే అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను మీకు ఇక్కడ ఒక 5 మంది విద్యార్థులు అంటాను. ఓకేనా? 5 మంది విద్యార్థులు, లేదంటే 10 మంది విద్యార్థులు అంటాను. అబ్బా 10 మంది అని చెప్పుకుంటాను. 10 మంది అన్నప్పుడు 10 మందిలో 60% ఇగో ఇక్కడ 6 మంది అవుతారు. 6 మందిలో ఇగో 1.5, 50,000 అట్లా. జస్ట్ మీకు అర్థం కావడానికి అది ఫండ్ సెక్యూరిటీ సెలెక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్, పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్. పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఏంటి? పోర్ట్ఫోలియో హౌ డు యూ కంబైన్ యువర్ సెలెక్టెడ్ సెక్యూరిటీస్ ఇంటూ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో? సో portfolio construction involves building a diversified portfolio according to asset allocation strategy. Diversification reduces risk and balances growth and
స్టెబిలిటీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక దాని నుంచి నష్టం వస్తే ఆ నష్టాన్ని మరొక దాని ద్వారా లాభాన్ని సంపాదించి భర్తీ చేసుకోవాలి. ఓకేనా? సో ఆ రకంగా ఇక్కడ చూడండి, ఈ ఇది డైవర్సిఫికేషనే మనకు. ఈ మూడు కూడా 3 లక్షలు ఈక్విటీ, 1.5 లక్ష డెట్, 50,000 గోల్డ్. ఏ ఒక్క దాంట్లో మనకు నష్టం వచ్చినా మరొక దాంట్లో లాభం వస్తుందనే ఆశతో మనం డైవర్సిఫై చేస్తామన్నమాట. ఆ తర్వాత మానిటరింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్. ఎప్పటికప్పుడు మనము మొబైల్లో నేను చూపిస్తూ ఉంటాను, ఈరోజు ఇంత స్టాక్, ఈరోజు నా స్టాక్ వాల్యూ ఇంత ఉంది అని నేను అబ్జర్వ్ చేసి చెప్తూ ఉంటాను కదా. సో అది ట్రాక్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. హౌ డు యూ ట్రాక్ అండ్ అడ్జస్ట్ యువర్ పోర్ట్ఫోలియో? సో పోర్ట్ఫోలియో మానిటరింగ్ ఇన్వాల్వ్స్ రెగ్యులర్లీ రివ్యూవింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేస్తుండాలి. ఓకేనా? వైల్ రీబ్యాలెన్సింగ్ అడ్జస్ట్ ద అసెట్ అలొకేషన్ వెన్ నీడెడ్ టు మెయింటైన్ ద డిజైర్డ్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్. ఎప్పటికప్పుడు మనం ఏమి రివ్యూ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి. రైట్? ఓకే. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ 2 to 3 years, if Arvind's equity holdings grow to 4 lakhs, అంటే ఏమి, ఈక్విటీ 3 లక్షల నుంచి 4 లక్షలకు వచ్చింది అనుకో, దాన్ని ఏం చేయొచ్చు? ఈ మే సెల్ సమ్ స్టాక్స్ అండ్ రీఇన్వెస్ట్ ఇన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ టు మెయింటైన్ 60:30:10. ఏం చేయొచ్చు అతను? 4 లక్ష అంటే 1 లక్ష వచ్చింది అనుకో, ఆ? అంటే ఏమి, ఈ అతను అరవింద్ పెట్టిన పెట్టుబడి 4 లక్షలకు చేరితే ఆ ఈక్విటీలో ఉండే కొంచెం మొత్తాన్ని అమ్మేసి తిరిగి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెట్టవచ్చు అని అర్థం. సో ఆ రకంగా అలొకేట్ చేసుకోవచ్చు ఇక్కడ 60%, 30%, 10% లెక్క. సో ఆ రకంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఈజ్ అబౌట్ సెట్టింగ్ క్లియర్ గోల్స్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే లక్ష్యాలు నిర్ణయించుకోవడము, ఆ, ఏ ఏ అంశాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకోవడము, ఆ తర్వాత పక్కాగా కంపెనీల పేర్లతో సహా వాటిలో ఇన్వెస్ట్ చేయడము, తర్వాత ఎప్పటికప్పుడు గమనించడం. ఓకేనా? సో అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ఒక అంశం నుంచి మనకు నష్టం వస్తుంది అని అనుకుంటే మనము నష్టం వస్తుందనే భయంతో లాభం వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టడానికి మనము ట్రై చేయడం, దాన్నే డైవర్సిఫికేషన్ అంటారు. ఓకే. సో ఈ రకంగా ఇన్వెస్టర్స్ కెన్ బ్యాలెన్స్ రిస్క్ అండ్ రిటర్న్ వైల్ వర్కింగ్ టువర్డ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. ఇన్ ఇండియా, దిస్ అప్రోచ్ ensure that investors like Arvind can secure their future, save for education, and manage risk effectively. ఈ విధంగా అరవింద్ లాంటి వాళ్ళు మనమంతా కూడాను ఏమి భవిష్యత్తును భద్రంగా కాపాడుకోవడానికి, చదువు కోసం ఇప్పటి నుంచే ఆదా చేసుకోవడానికి, రిస్క్ను మేనేజ్ చేస్తూ సమర్థవంతంగా రిస్క్ను మేనేజ్ చేసుకుంటూ మనము పొదుపు చర్యలు తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్, మై డియర్ స్టూడెంట్స్. సో మీకు సింపుల్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.